హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఈ విజయ స్టైల్లో ఎలా చేస్తుందో చూపిస్తుంది. పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, అమూల్ బటరు, క్యాప్సికమ్ తరుగు, 2 పచ్చిమిరపకాయల తరుగు, గ్రీన్ పీసు, జీడిపప్పు నానబెట్టుకోవాలి, టమాటా పేస్ట్ చేసిందనమాట. ఇవి గరం మసాలా పౌడర్లు, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ అవన్నీ అనమాట. చూడండి, పన్నీర్ ముక్కలు చక్కగా స్లైసెస్ చేశాను, కొంచెం చిన్న చిన్న ముక్కలుగా స్లైసెస్ చేశాను. పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఇప్పుడు తయారీ విధానం చేసి చూపిస్తాను. ఇదిగోండి, పన్నీర్ బటర్ మసాలాకి అమూల్ బటర్ చిన్న చిన్న స్ట్రైప్స్ వస్తాయి కదా, చిన్నవి, అది ఒక 4-5 వేసుకుంటున్నాను పన్నీర్ బటర్ మసాలా కర్రీకి. క్యాప్సికమ్ మెయిన్ వాడతాను దీంట్లో. ఇది విజయ స్టైల్ వంట అనుకోండి. అది మా కుటుంబంలో అందరూ ఇష్టపడతారు. చిన్నప్పుడు రెస్టారెంట్లకు వెళ్తే కర్రీ కొంచెం ఇచ్చేవారు, కుటుంబంలో 4గురికి సరిపోదు. లాభం లేదు, పన్నీర్ కర్రీ చేయటం నేర్చుకోవాలని పిల్లలు చిన్నప్పటి నుంచే కర్రీ చేయటం నేర్చుకున్నాను. ఇదిగోండి, జీడిపప్పు వేసాను. బటర్ కాలంగానే జీడిపప్పు వేయించాలన్నమాట. పన్నీర్ బటర్ మసాలా కర్రీ తయారీ విధానం: ఒక ఎండుమిరపకాయ వేసాను, బటర్ కాగంగానే జీడిపప్పు వేయించి ఎండుమిరపకాయ వేయిస్తున్నాను అనమాట. కొంచెం గిన్నెలు ఇలా ఉన్నాయి అలా ఏం అనుకోకండి. ఇంటి వంటలు మాకు కుదిరినట్టుగా శుభ్రంగా ఉంటే చాలు. గిన్నెలు నీట్గా తోముకొని చేసుకుంటాము. అది జీడిపప్పు వేగంగానే ఎండుమిరపకాయ కూడా వేయించాను కదా, ఇవ్వండి, ఇవన్నీ వేసేస్తున్నాను ఒకేసారి. ఉల్లిపాయ తరుగు, క్యాప్సికమ్ తరుగు, 2 పచ్చిమిరపకాయలు, అవన్నీ కలిపి బాగా వేయించాలి. నూనెలో వేసి, అంటే నూనె కాదు, బటర్లో వేసి బాగా మగ్గనియాలి. 1 స్పూన్ పందారు వేస్తాను కంపల్సరీ. ప్రతి కర్రీకి 1 స్పూన్ పందారు కనుక మనం యాడ్ చేయగలిగితే మంచి రుచిని ఇస్తుంది అనేది నా నమ్మకం. అంతే, అలా వేయటం అలవాటైపోయింది. బాగా మగ్గనిచ్చాలి. పసుపు కూడా వేస్తున్నాను. ఒకసారి తిప్పేసి మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. అది చూడండి, దాంట్లో ఏమేమి వేసానో తెలుసా? క్యాప్సికము, ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 ఎండుమిరపకాయ, జీడిపప్పు, ఇవన్నీ వేసి బాగా మగ్గనియాలి. క్యాప్సికమ్స్ చిన్న చిన్న క్యాప్సికమ్స్ అనమాట. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. కొంచెమే ఉంది, అంతవరకు వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువే వేసుకుంటాను, ఎందుకంటే ఎవరి ఇంట్లో తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి మసాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటానేమో, అంతే. బాగా తిప్పేసేసి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి అన్నీ కూడా. కొంచెం క్యాప్సికమ్ ఎక్కువే వేస్తాను. మన ఇళ్ళలో మనకు తగ్గట్టుగా వంటలు చేసుకుంటాం కదా, అది. క్యాప్సికమ్ బాగా మగ్గింది చూడండి. ఉల్లిపాయ, క్యాప్సికమ్ బాగా మగ్గాలి. ఎంతసేపు మగ్గితే అంత మంచిదన్నమాట. బాగా మగ్గాక ఈ టమాటా ప్యూరీ ఉంటుంది కదా, దాన్ని వేసుకోవాలన్నమాట. టమాటా ప్యూరీ తొందరగానే చేస్తున్నా, కానీ అక్కడ ఉడకబెట్టడం చాలాసేపు ఉడకబెట్టాను. చూపించడమే కొంచెం తొందరగా చూపిస్తున్నా. చూడండి, టమాటా ప్యూరీ వేసుకున్నాను. బాగా తిప్పాలి. ఇది కూడా అసలు టమాటా ప్యూరీ అంతా మగ్గి నూనె తేలేదాకా మగ్గనిచ్చుకోవాలన్నమాట. టమాటా ప్యూరీ వేసుకున్నాక ఇంకొకటి జీడిపప్పులు, నానబెట్టిన జీడిపప్పు మళ్ళీ పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసి ఉంచుకోవాలి లోపల. ఆ టమాటా ప్యూరీ ఉడికే లోపల ఈ నానబెట్టిన జీడిపప్పు కాస్త నీళ్ళు వేసి చక్కగా మిక్సీ తిప్పాలి. ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది చూడండి, ఎంత ఫైన్ పేస్ట్ అంటే అంత ఫైన్ పేస్ట్. అది కొంచెం నీళ్లు పోసి బాగా మిక్సీ తిప్పితే ఫైన్ పేస్ట్ వస్తుంది. ఇంక ఇప్పుడు మసాలాలు యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసాను. 1 స్పూన్ ధనియా పౌడర్ వేయాలన్నమాట. ఆ తర్వాత గరం మసాలా 1 స్పూను, జీరా పౌడర్ 1 స్పూను. ఇలా అన్నీ మనం స్పూన్స్ తోటి కొలుచుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. ఇదిగోండి, జీలకర్ర పొడి వేసాను. జీలకర్ర పొడి కూడా 1 స్పూన్ వేస్తున్నాను. జీలకర్ర పొడి కొంచెం
ఒక స్పూనే వేయాలండి, అంత మించొద్దు. మనం వేసుకునే కర్రీకి ఒక స్పూనే వేసుకోవాలి. ఇది ఆ, టాటా వాళ్ళది ఆ, గరం మసాలా అనమాట, పన్నీర్ గరం మసాలా. పన్నీర్ బటర్ మసాలాకి టాటా వాళ్ళు ఇచ్చే గరం మసాలా అనమాట. అది కూడా ఒక స్పూన్ వేసాను. బాగా కలిగి తిప్పాలన్నమాట. ఇప్పుడు చూడండి, స్పూను టేస్ట్ సాల్ట్, ఒక స్పూనే ఉప్పు వేసాలి కొంచెం, అంతే. టమాటో ప్యూరీకి తగ్గట్టుగా ఉప్పు వేయాలి కదా, టేస్ట్ సాల్ట్ అనమాట. ఏ కర్రీకైనా మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూను కారం కొంచెం వేసుకోవాలండి, 2 స్పూన్లు వేసాను. ఆ కారం మొత్తం కలిగి తిప్పి బాగా మగ్గనియాలి. ఎంత వీలైతే అంత మగ్గనియాలన్నమాట. అసలు ఎప్పుడైనా సరే ఎక్కువ ఉడకబెట్టడంలోనే మంచి రుచి బయటకు వస్తుంది అనేది నేను బాగా నమ్ముతాను. క్యాప్సికమ్ కూడా బాగా మగ్గాలి కదా, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉడికి కొంచెం నూనె తేలే విధంగా మగ్గనిచ్చుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిస్తే ఇదిగో చూడండి చక్కగా మగ్గింది. ఇప్పుడు మనం వేసిన టమాటా, క్యాప్సికము, ఇప్పుడు గ్రీన్ పీస్ వేసుకుంటాను. కొంచెం గ్రీన్ పీస్ వేసుకుంటే పన్నీర్ బటర్ మసాలా కర్రీకి మంచి రుచిని ఇస్తుంది. గ్రీన్ పీస్ కూడా వేయాలి. ఉడికాక, బాగా ఉడికాక గ్రీన్ పీస్ వేసుకోవాలి. ఈ కర్రీ అంటే అందరికీ చాలా ఇష్టం అమ్మ. ఎంతసేపు ఉడికితే అంత రుచి బయటకు వస్తుందన్నమాట. క్యాప్సికమ్ ఉడికేదాకా కూడా గ్రీన్ పీస్ వేయకూడదు. క్యాప్సికమ్ ఉడికిందా లేదో చూసుకొని గ్రీన్ పీస్ వేసుకోవాలి. అది గ్రీన్ పీస్ వేసుకొని, అదిగోండి వేస్తున్నాను గ్రీన్ పీస్. ఎంత 2 గుప్పిళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఈ గ్రీన్ పీస్ కూడా మనకి సఫల్వి దొరుకుతున్నాయి కదా, అవి వేసేసుకోవచ్చు. అవి మళ్ళీ కుక్ చేసి వేయక్కర్లేదు, డైరెక్ట్గా వేసుకునేది అనమాట గ్రీన్ పీసు. దాన్ని కలిగి తిప్పేసేసి గ్రీన్ పీస్ వేసి బాగా కలిగి తిప్పి, ఇప్పుడు మనం జీడిపప్పు పేస్ట్ ఆల్రెడీ చేసి ఉంచుకున్నాం కదా, జీడిపప్పు ఫైన్ పేస్ట్, అది వేసుకోవాలన్నమాట. ఇది కూడా కొంచెం సేపు బాగా ఉడకనియ్యాలి. ఈ గ్రీన్ పీస్ వేసాక కూడా మంచి ఉడుకు రానిచ్చాకే ఈ జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలన్నమాట. చూడండి ఎంత చక్కగా ఎర్రగా కనపడుతుందో. అదిగోండి జీడిపప్పు పేస్ట్ వేసేసాను. చక్కగా ఫైన్ పేస్ట్ అనమాట. కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే మంచి పేస్ట్ అవుతుంది. మిక్సీ తిప్పేసుకొని ఆ మిక్సీ కడిగిన నీళ్లు కూడా దాంట్లోనే వేసేసాను. అలా వేసుకోవాలి, ఎందుకంటే ఏది వేస్ట్ చేయకూడదు కదా. అది మనకి మంచిగా ఉడకనియాలి. ఇప్పుడు బాగా ఈ లోపల మనం పన్నీరు కొంచెం ఆయిల్ లైట్గా వేసి పన్నీర్ వేయించుకోవాలన్నమాట. అదిగోండి పన్నీర్ ముక్కలన్నీ నీట్గా తరిగి పెట్టాను కదా, ఆయిల్ మరిగాక కొంచెం పన్నీర్ వేసేసి దాని మీద కొంచెం కారం జల్లుతాను. ఆ పన్నీరు చప్పదనం పోవడానికి అనుకోండి, దాని మీద కారం జల్లి కొంచెం లైట్గా వేయించి ఈ జీడిపప్పు పేస్ట్ వేసిన ఈ కర్రీలోకి ఈ నూనెతో సహా వేసేస్తాను. కొంచెమే ఆయిల్ వేసాలి, ఒక గంటేసి ఉంటాను ఆయిల్. ఎందుకంటే ఇందాడంతా మనం బటర్తోనే చేసాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి పన్నీర్ వేయించాను అనమాట. అదిగోండి కారం జల్లుతున్నా లైట్గా. పన్నీర్ ముక్కలకి కొంచెం ఎర్రగా అలా కారం జల్లితే మంచి రుచి ఉంటుంది అనమాట. మరి చప్పగా కూడా తినలేం కదా, కొంచెం కారం పడితేనే బాగుంటుంది కర్రీకి, అదే టేస్ట్ అనమాట. అసలు ఈ పన్నీర్ కొంచెం నీరు పోయేదాకా లైట్గా వేయించి తర్వాత ఈ పేస్ట్ ఉడుకుతున్నప్పుడు అవి వేసేయాలన్నమాట. ఇక అసలు నూనె తేలేదాకా ఉడకనిచ్చేసేయాలంతే. ఒక పావు గంట ఉడకనిస్తారా, 20 నిమిషాలు ఉడకనిస్తారా, పన్నీర్ కర్రీ మంచిగా ఉడికితేనే రుచి బాగుంటుంది. ఈ లోపల మనం చపాతీ పిండి కలుపుకొని నానబెట్టుకొని చపాతీలు సాదుకొని కాల్చుకోవాలి కదా, దాన్ని ఒక చిన్న మంట పెట్టేసేసి మూత పెట్టేసి ఉంచేయాలి. ఎంతసేపు ఉడికితే అంత మంచిదన్నమాట. పన్నీర్ వేసాక పన్నీర్కి కూడా పట్టాలి కదా ఈ ఉప్పు కారం మసాలా అంతా కూడా. ఇక దాంట్లో నేను ఏమి వేయలే, క్యాప్సికమ్, ఉల్లిపాయ, గ్రీన్ పీసు, ఇప్పుడు పన్నీర్ వేసాను. ఇక ఉడుకుతుంది చూడండి, ఉడుకుతూనే ఉంటుంది. నా పిల్లలకి ఈ వంట కూడా, ఈ రెసిపీ కూడా నేర్పించేశాను. పన్నీర్ కర్రీ, చపాతీలు. ఇప్పుడంతా డైట్ ఫుడ్లు కదా, కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటారు, ఎక్కువ నెయ్యితో చేసుకుంటారు, బటర్తో చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడికైనా ఫారెన్ వెళ్ళిపోయినా సరే వాళ్ళు కర్రీలు చేసుకొని హ్యాపీగా తినేలాగా చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసి నేర్పించేసేయాలి మగపిల్లలకు కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో
అందరూ బద్దకిచ్చేస్తున్నారు వంట చేయడానికి. ఆ వంట మీద ఇంట్రెస్ట్ కలగాలంటే పిల్లలకు కూడా వంట చేయడం నేర్పించాలి అప్పుడప్పుడు. ఇదిగోండి ఇప్పుడు మా అబ్బాయి కొత్తిమీర వేసాడు. పన్నీర్ కర్రీ బాగా ఉడికేదాకా చూసి కొత్తిమీర వేసి ఒకసారి కలిపి మూత పెట్టేయడమే. అది నూనె తేలన్నమాట. ఆయిల్ మనం వేసిన బటరు చక్కగా తేలుతూ కనపడుతుంది, అప్పుడు మనం ఉడికినట్టు. ఈ లోపల చపాతీ పిండి కలుపుకొని చపాతీలు కాల్చేసాను. బాబు వచ్చేసాడు, చపాతీలు పెట్టేయాలి కదా వేడివేడిగా. ఇదిగోండి కర్రీ నూనె తేలుతుంది. ఓ పక్క చపాతీ కాలుస్తున్నాను, ఓ పక్క ఈ కర్రీ ఉడుకుతుంది. ఇప్పుడు ప్లేట్ చేసుకుంటాం అన్నమాట. చపాతీలు కాల్చి పన్నీర్ కర్రీ గిన్నెలోకి తీసి అలా ప్లేట్ చేసి పిల్లలకి పెడితే ఈవినింగ్ వచ్చాక హస్బెండ్స్ ఆఫీసుల నుంచి వచ్చాక పన్నీర్ కర్రీ చపాతీలు చూస్తే ప్రాణం లేచొచ్చినట్టే వీళ్ళకి. అంత ఆనందాన్ని పొందుతారు. పన్నీర్ కర్రీ విత్ చపాతీ. గోధుమ పిండి చపాతీలు తినండి, ఆయిల్ లేకుండానే కాల్చాను. ఇవాళ రేపు ఆయిల్ లేకుండానే కాల్చమంటున్నారు కదా, ఊరికి అలా అద్దుతా అంతే ఆయిల్. అది అలా కాల్చేసి కొంచెం ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకొని కర్రీతో ఆనందంగా ఆస్వాదించాలి. అసలు నా కర్రీ చపాతీలు అంటే మా కుటుంబంలో అందరికీ ఇష్టం. సబ్స్క్రైబర్స్ మీరు కూడా ఇలా చేసుకొని తినాలని, ఈ రుచి మీరు చూడాలని చెప్పని ఇవి చేసి పెడుతున్నాను. చూడండి, పన్నీర్ కర్రీ విత్ చపాతీ. అందమైన కర్రీ, ఇష్టమైన కర్రీ, అందరికీ ప్రాణం పెట్టే కర్రీ ఏంటంటే పన్నీర్ కర్రీ. పన్నీర్ బటర్ మసాలా